ఆదివారం వస్తే అంతా ఏం చేస్తారు? హాలిడే కాబట్టి కమ్మగా కాస్త కక్క ముక్క వండుకొని ఫ్యామిలీతో కలిసి టీవీల్లో ఏదో సినిమా చూస్తా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటారు. ఆదివారం అంటేనే జాలీడే. అట్లాంటిది ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో చాలామందికి భయం వేస్తుందంట. మరీ చెరువులకు దగ్గరగా ఇల్లు కట్టుకొని ఉంటున్న వాళ్ళకైతే కంటి మీద కునుకు పట్టడం లేదంట. అయ్యో పాపం ఏమైంది అనుకుంటున్నారా? చూడండి, హైతారం వచ్చిందంటే చాలు పట్నంలో గడబిడ అవుతున్నది. హైడ్రా దెబ్బకు పబ్లిక్ పర్సాన్ అవుతున్నారు. కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర పట్లనే 7 ఎకరాలల్లా షెడ్లు కట్టుకున్నారట, ఇండ్లు కట్టుకున్నారట. అందుకే పొద్దుగాలనే హైడ్రా పొక్లేన్లు పోయినాయి. రేకుల షెడ్లు అన్నిటిని పొరక చేసినాయి. పబ్లిక్ ఉంటున్న ఇండ్ల జోలికి పోలేదట గాని పని చేసుకునే షెడ్లు కూలగొట్టిండ్రట. ఇక అక్కడ ఉండే జనాలు ఒగలొల్లి కాదు. అగ చూడరు ఎట్ట కోపానికి వచ్చిండ్రో. నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది సార్ ఇది? ప్రజాపాలన లేకుంటే రాక్షస పాలన? ఇంత అన్యాయంగా ఏంటి సార్? అసలు నాశనం అయిపోతాడు వాడు. సమాచారం లేదు, ఏం లేదు, వచ్చి మొత్తం ఇది చేసేస్తుండ్రు. లీజు సార్ లేదు, ఓనర్ చెప్పలేదు, గవర్నమెంట్ కే లేదు. అసలు ఒక తండ్రి పిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి, ఇట్లా నాశనం చేయడం కాదు. లొల్లి మస్తు గట్టిగానే అయ్యింది. కష్టపడి కట్టుకున్న ఇండ్లు రేకుల షెడ్లు కూల్చేసేటాలకు కండ్ల నీళ్లు పెట్టుకున్నారు చాలా మంది. సర్కారోళ్ళ మీద మస్తు గరం అయిండ్రు, ఎత్తి పోసిండ్రు. అదంతా జ్ఞానం లేదా? ఎట్లా గులగొడతారు? తప్పే, మా పిల్లనికి తెలియదు, మోసం చేసిండ్రు. అది చెరువులో ఉందని కట్టుకున్నాడు. టైం ఇవ్వండి, టైం ఇచ్చి మేము ఏదో మా అదృష్టం అనుకుంటాం మీదైతాం. ఇప్పుడు ఎవరు సార్ బాధ్యతలు? ఇప్పుడు ఈ కిరాయికి ఇచ్చినోడా బాధ్యత, లేకపోతే నా కొడుకు మోసం చేసి కట్టుకున్నాడు బాధ్యత? ఎవరు సార్? 6 ఏళ్ళ అగ్రిమెంట్ ఇచ్చిండ్రు. అటు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్న కిష్టారెడ్డి పేట్ల ఓ పెద్ద ప్రైవేటు దవాఖానను కూలగొట్టిండ్రు. అమీన్పూర్ పటేల్గూడ దిక్కు ఇండ్లు కూల్చిండ్రు. పర్మిషన్లు లేవని పటేల్గూడలో 28 విల్లాలు కూలగొట్టిండ్రు. కోట్లు పెట్టి కొనుక్కున్న విల్లాలు కూల్చేస్తుండేటాలకు పబ్లిక్ అంతా గొడగొడ ఏడ్చే కథ అవుతున్నది. పర్మిషన్ సార్ 2 సంవత్సరాల నుంచి మేము కట్టుకుంటున్నాం. పర్మిషన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, ఇన్ ట్యాక్స్ ఉంది, అన్ని ఉన్నా కూడా మేము అన్ని పేపర్లు ఇచ్చినప్పుడు ఇల్లీగల్ అని చెప్పేసి రాత్రి వచ్చేసి ఇప్పుడు పొద్దున ఈ రింగ్ రోడ్ దరిదాపు ప్రాంతం మొత్తం R1 జోన్ అని ఇచ్చి ఈ సర్వే నంబర్లు R1 జోన్ ఉన్నప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కదా. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు చెప్పచ్చు కదా. పర్మిషన్ ఇచ్చారు, హౌస్ ట్యాక్స్లు కడుతున్నారు. ఇప్పుడు టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ లైన్ లో ఉన్న ఎంతో మంది నివసిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఓ దిక్కు హైడ్రాకు అందరొక్కటే, చెరువులు కబ్జా చేస్తే ఊకునేది లేదంటున్నారు ఆఫీసర్లు సర్కారోళ్ళు. ఇంకో దిక్కు తిప్పలబడి అప్పులు చేసి లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకుంటే కూల్చేస్తాండ్రు అని పబ్లిక్ గరం అవుతున్నారు. మిషన్ భాగీరథ నీళ్లు వస్తున్నాయి, కరెంటు బిల్లులు కడతాన్నాం, ఇంటి ట్యాక్సులు కడతాన్నాం, అన్ని కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు వచ్చి ఇండ్లు గులగొడతామంటే ఎటు పోవాలి అని పబ్లిక్ లబలబం ఒత్తుకుంటారు. సర్కారోళ్ళ మీద దుబ్బెత్తిపోస్తారు. ఏమైనా ఇది వరకు ఆయితారం వచ్చిందంటే చాలు పట్నం పబ్లిక్ కమ్మగా వండుకొని తిని చల్లగా ఇంట్లో ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆయితారం వస్తే చాలు చెరువుల పక్క పొంటుంటున్న పట్నం పబ్లిక్ కు గుండె గట్టిగా కొట్టుకుంటాందట. ఎప్పుడు ఎటు నుంచి పొక్లేన్లు వస్తాయోనని బుగులైతున్నదట.